హాయ్ ఫ్రెండ్స్, ఈ విధంగా చికెన్ గ్రేవీని ఏ విధంగా చేసుకునేది మీకు నేను ఇప్పుడు వీడియో అయితే పెడతాను చూడండి. ఈ విధంగా దోశకి కానీ, ఇడ్లీకి కానీ, చపాతీకి కానీ, రైస్కి కానీ, దేనికైనా ఈ విధంగా గ్రేవీగా మనకు చికెన్ కావాలంటే ఎలా చేసుకోవాలనేది మీకు నేను ఇప్పుడు వీడియో అయితే పెడతాను చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చికెన్ బాగా కడిగేసుకొని ఈ విధంగా కుక్కర్కి వేసుకుంటున్నాను. ఈ చికెన్ సూపు ఎలా చేసుకునేది మీకు నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. ఫుల్ లింక్ ఉంది, చూడండి ఏ విధంగా చేసుకునేది. చాలా టేస్టీగా ఉంటుంది. దోశకి కానీ, ఇడ్లీకి కానీ, దేనికైనా మనకు రైస్కి కానీ, చపాతీకి కానీ, దేనికైనా ఇది సూపర్ అంటే సూపర్ అండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి 10 మందికి షేర్ చేయడం వల్ల నాకు చాలా ఉపయోగం ఉంటుంది.